రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో భారత ప్రధాని మోదీ సమావేశం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించనున్న మోదీ 0 అవర్లో అసెంబ్లీలో ప్రసంగించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఉస్మానియా యూనివర్సిటీలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. కెరియర్ అడ్వాన్స్డ్ స్కీమ్ ప్రమోషన్లలో 47 మంది ఫ్యాకల్టీకి తీవ్ర అన్యాయం జరిగింది. యూజీసీ రెగ్యులర్ ప్రకారం అన్ని అర్హతలు ఉన్న ప్రమోషన్లు ఇవ్వలేదు. ప్రొఫెసర్ మనోహర్ గారి అక్రమ సస్పెన్షన్ ని రద్దు చేసి యూజీసీ కమిటీ వేయండి. ఈసీఎస్ ప్రమోషన్స్ ని యథావిధిగా చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ సంబంధిత మంత్రి గారిని కోరారు. సొంత ఖర్చులతో రోడ్డు పనులు ప్రారంభించిన కోనేరు కోనప్ప. కౌటాల మండలంలోని మొగడ్ధగడ్ గ్రామం నుంచి వైగాం గ్రామం వరకు మూరం మట్టి రోడ్డు నిర్మాణ పనులను కోనేరు కోనప్ప ప్రారంభించారు. గతంలో వారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ రహదారికి అనుమతి లభించినప్పటికీ, తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఆ పనులు రద్దు అయ్యాయి. ఈ సమస్యను స్థానిక ప్రజలు కోనేరు కోనప్ప దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించారు. ప్రభుత్వ సహాయం లేకపోయినా, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని స్వంత నిధులతోనే రోడ్డు పనులు చేపట్టాలని నిర్ణయించారు. దాంతో మొగడ్ధగడ్ నుంచి వైగాం వరకు మూరం రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ చర్యపై మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేకపోవడంతో ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు త్వరలోనే తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ముందుకు వచ్చి పనులు చేయడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.